10 మండలాలకు రైతు భరోసా రద్దయిపోయిందట. మరి ఆ 10 మండలాలు ఎవ్వి? రైతు భరోసా ఆ 10 మండలాలకు ఎందుకు రద్దయిపోయింది? ఆ 10 మండలాల భూమి మొత్తము 1,00,000 ఎకరాలకు పైగానే ఉన్నదంట. ఆ 1,00,000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమికి పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు. మరి ఎందుకు ఇస్తలేరు? ఇక ఇది ఎక్కడనో కాదు, కీసరలో పొలంలోనే రోజంతా నిలబడి నిరసన తెలుపుతున్నటువంటి రైతులు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరని కీసర్లో పొలంలో నిలబడి రైతులంతా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక రోజంతా నిలబడ్డరట. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇక రైతులతోని గిట్లా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. పాపం వీళ్ళు పడిగాపులు మొత్తానికి ఒక రోజు మొత్తం పొలంలో నిలబడ్డరట, మాకు రైతు భరోసా ఇదని. ఇక తహసీల్దార్కు మహేశ్వరం రైతుల వినతి పత్రం. రైతులకు అన్యాయం చేస్తే ఏమొస్తుందని కూడా మండిపాటు. 19వ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక. పెట్టుబడి సాయాన్ని కూడా రద్దు చేయడం అన్యాయం. ఇక సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా పోరాటం అంటూ సబిత. ఈ పరిష్కారం అయ్యేంత వరకు కూడా పెట్టుబడి సాయాన్ని రద్దు చేయడం అన్యాయము. పెట్టుబడి సాయం రద్దు చేసినందుకు ఆ సమస్య క్లియర్ అయ్యేదాకా కూడా పోరాటం ఆపమని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే కన్నీటి పర్యంతమవుతున్న రంగారెడ్డి జిల్లా రైతులు. కీసర్లో రోజంతా పొలంలోనే అన్నదాతల నిరసన. సర్కారు నిర్ణయంపై బగ్గుమంటున్న రైతు సంఘాలు. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరాకి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఇక సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక సెలవిచ్చారు. ఆయన ప్రకటించిన 4-5 రోజులు కూడా గడవక ముందే రంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల రైతులకు రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పంట పెట్టుబడుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయా మండలాల పరిధిలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు టంచనుగా రైతు బంధు ఇచ్చి గత ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు అండగా నిలిస్తే ఇక రేవంత్ సర్కార్ వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలతో తమను బలి చేస్తున్నదని కూడా మండిపడుతున్నారు. అట్లాగే కేసీఆర్ తెచ్చిన పెట్టుబడి సాయాన్ని తమకు ఇవ్వాల్సిందేనని కూడా పోరుబాటకు సిద్ధమయ్యారు. కేసర్లో బుధవారం రోజంతా పంట పొలాల్లో నిలబడి రైతులు నిరసన తెలిపారు. రైతు భరోసాను ఇక తమకు ఇవ్వాలని కూడా కోరుతూ మహేశ్వరం తహసీల్దార్కు రైతులు వినతి పత్రం ఇచ్చినటువంటి అంశం. ఇది కథ. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టిరట. మరి ఎందుకు ఎగ్గొట్టిరా? 10 మండలాల రైతులు మొత్తానికి నిరసన తెలుపుతా ఉన్నారు. ఏకంగా ఈ 10 మండలాలకు సంబంధించినటువంటి రైతుల భూములు 1,00,000 ఎకరాల పైనే ఉన్నాయంట. మరి వీళ్ళందరికీ కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా ఏకనామం పెట్టింది రాష్ట్ర సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు. రంగారెడ్డిలో 1,00,000 ఎకరాలకు ఏకనామం. ఇక ప్రభుత్వ నిర్ణయం పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక పొలాల్లో నిరసన తెలిపిన కీసర రైతులు తహసీల్దార్కు మహేశ్వరం రైతుల వినతి. రేవంత్ సర్కార్ను దించేస్తామని కూడా హెచ్చరిక. 10 మండలాల రైతులకు రైతు భరోసా రద్దు అన్యాయం అంటూ మాజీ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి మొత్తానికి మాట్లాడుతున్నటువంటి అంశం. ఇది చాలా అన్యాయమైనటువంటి సంఘటన. 10 మండలాల రైతులకు మరి రైతు భరోసా ఎగనామం పెట్టింది ఇవాళ రాష్ట్ర సర్కారు. మహేశ్వరం మండలంలో రైతు భరోసాను కొనసాగించాలని కూడా తహసీల్దార్ సైదులకు వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, మహేశ్వరం మండలంలో రైతు భరోసాను కొనసాగించాలని తహసీల్దార్ సైదులకు మొత్తానికి వినతి పత్రం అందజేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. తహసీల్దార్ సైదులు అంట ఈయన. మొత్తానికి మాకు రైతు భరోసా కొనసాగించండి అంటూ వాళ్ళు తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తున్నటువంటి విజువల్స్. ఇకపోతే ఇది రంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో రైతు భరోసా పథకాన్ని రద్దు చేయడం పైన రైతులు బగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ పొలాల్లోనే నిరసన వ్యక్తం చేస్తూ రేవంత్ సర్కార్ పైన పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రైతులకు మద్దతుగా నిలిచారు. రైతు భరోసా ఎలా నిలిపేస్తారని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, ఇక మొత్తానికి అబ్దుల్లాపూర్, హయత్ నగర్, రాజేందర్ నగర్, శంషాబాద్ తదితర మండలాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా బ్యాన్
చేశారని కూడా సవితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నగర శివారుల్లో ఉన్నటువంటి రైతులు ఎక్కువ శాతం ఆకుకూరలు కూరగాయలు పండించేవారని కూడా గుర్తు చేశారు. రవాణా సౌకర్యం మార్కెట్ అందుబాటులో ఉండటం త్వరగా చేతికొచ్చేటువంటి పంటలు ఇక కనుక రైతులు కూరగాయలపై ఆకుకూరలపైన ఎక్కువ దృష్టి పెట్టారని కూడా చెప్పారు. హైదరాబాద్ శివారు మండలాల్లో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాను కూడా బ్యాన్ చేయడం ఏమిటని ఇక మండిపడ్డారు. వారికి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరపున రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని కూడా హెచ్చరించినటువంటి కేసీఆర్ ఇక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి రైతు బంధుకు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వాస్తవమే. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా అనేటువంటి పథకాన్ని తీసుకొస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు మంగళం పాడుతూ ఉన్నారు. ఇకపోతే కీసర్లో రైతుల నిరసన ఇక రైతులంతా రైతులకు పెట్టుబడి సాయం కింద కేసీఆర్ అప్పటికప్పుడు గతంలో కేసీఆర్ ఏం చేసిందట అంటే రాష్ట్రంలో ప్రజలకు ఏ సమయంలో ఎలాంటి కష్టం వచ్చిందో అప్పటికప్పుడే ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతికి ఆ పరిష్కారం ప్రకారం కొత్త జీవో తయారు చేసి అమలు చేసిరు వాళ్ళు. అంటే కేసీఆర్ అట్లా అమలు చేసుకుంటా రాష్ట్రాన్ని నడిపిస్తే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినటువంటి పనులకు మంగళం పాడాలనేటువంటి ఆలోచనతోని అన్ని యగనామాలు పెడతా ఉన్నాడు. ఏకంగా రైతు భరోసా విషయంలో కూడా మరి కేసీఆర్ ఏం చేసినాడు, రైతులకు ఎంత భూమి ఉంటే అంత రైతు బంధు వేస్తే ఈయన 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల లోపు 3 ఎకరాల లోపే 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా పడతా ఉన్నది. కొంతమందికి 5 ఎకరాలు 5 మాత్రం దాటలేదు 3 కిందికే ఇంకా ఈ రకంగా రైతు భరోసా డబ్బులు పడతా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని కూడా కీసరకు చెందినటువంటి పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీసర్లో బుధవారం రైతులంతా కలిసి తమ పొలాల్లో నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కజిగిరి జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. 3 చింతలపల్లి మండల రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చి మేడ్చల్ ఇక షామీర్పేట కీసర గట్కేసర మండలాల్లోని రైతులకు ఎందుకు ఇవ్వరని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తమ నియోజకవర్గంలోని రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇక వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఒక్క మండలానికే రైతు భరోసా ఇవ్వడంలో అంతర్యం ఏమిటని కూడా నిలదీశారు. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు కలెక్టర్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని కూడా ప్రకటించారు. రైతులను పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని దించేస్తామని కూడా హెచ్చరించారు. కార్యక్రమంలో మొత్తానికి ముద్దం శివయాదవ్, ముద్దం మల్లేష్, సుంకరి కృష్ణారెడ్డి, రామిడి ప్రతాప్ రెడ్డి, అట్లాగే రామిడి నరసింహారెడ్డి, చెట్టి మధు యాదవ్, ఇక కరెంటు బాలరెడ్డి, రామిడి పుల్లారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ఇకపోతే మహేశ్వరం తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారట. మండలంలో రైతు భరోసాను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుల మహేశ్వరం తహసీల్దార్ సైదులకు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఇకపోతే పోర్టు సిటీలో ఉన్నటువంటి కందుకూరు మండల రైతులకు రైతు భరోసా ఇచ్చి మహేశ్వరం మండల రైతులకు ఎందుకు ఇవ్వరని కూడా ప్రశ్నించారు. మహేశ్వరం మండలంలో ఎంత వ్యవసాయ భూమి ఉన్నదో అధికారులు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు. అధికారులు గుడ్డిగా వ్యవహరించి రైతులు ఇక వ్యవసాయం చేస్తలేరన్నట్టు మొత్తానికి ధృవీకరించడం బాధాకరమని కూడా పేర్కొన్నారు. అర్హులైనటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వకపోతే మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో రాజు నాయక్, కర్రోళ్ళ చంద్రయ్య వీళ్ళందరూ పాల్గొన్నారట. మస్తు మంది పాల్గొన్నారు. కానీ మొత్తానికైతే రైతు భరోసా 10 మండలాలకు యగనామం పెట్టింది ఇలా ఈ రాష్ట్ర సర్కారు. దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైనే భూమి, 1,00,000 ఎకరాల పైనే పైబడే ఉంటుంది 10 మండలాల రైతుల భూములు. రాజు